కూడా ఈ ఉదయం నుంచి అనేక ప్రదేశాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి కదులుతున్నటువంటి చిన్ని బొజ్జ గణపయ్య నుంచి మొదలు పెడితే భారీ గణపతుల వరకు కూడా ఆ వివరాలన్నీ అందిస్తూ వస్తున్నారు. అలాగే రాజ్ న్యూస్ మినిట్ టు మినిట్ ప్రతి వినాయక విగ్రహాన్ని కవర్ చేస్తూ ఏ ప్రాంతం నుంచి ఎలాంటి భారీ భద్రత నడుమ ఎలాంటి భక్తి శ్రద్ధలతో గణేష విగ్రహాలు వడివడిగా హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వివరిస్తూ వస్తున్నాం. మరి నేపథ్యంలోనే అనేక మంది ఆధ్యాత్మికవేత్తలతో అలాగే ప్రవచనకర్తలతో వారందరితో కూడా మనం వారి వెర్షన్స్ కూడా తీసుకుంటాం. వారందరూ మనకి స్టూడియోలో కూడా సిద్ధంగా ఉండబోతున్నారు. ప్రస్తుతానికైతే ఒక్కసారి ఓవరాల్గా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం ఎలా జరుగుతుందో వివరించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతానికి మీరు ఎక్కడున్నారు? మీరున్న ప్రదేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అలాగే వినాయక విగ్రహాలు వడివడిగా హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళుతూ ఉన్నాయి, ఏమిటి సిచ్యువేషన్? ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైన ఉంటాము. ఇక్కడ చూస్తే మాత్రం గణనాథులు ఇప్పటికే నిమజ్జనానికి కూడా సర్వం సిద్ధమయ్యాయి. అయితే బడా గణేష్ మాత్రం 7:42 కూడా ఈ యొక్క నిమజ్జనాన్ని నుంచి ఈ యొక్క ఘట్టం బయలుదేరింది. అయితే ప్రధానంగా చూస్తే మాత్రము 1:30 నుంచి 2 ప్రాంతం మధ్యలో కూడా క్రేన్ నంబర్ 4 వరకు చేరుకుంటారు. క్రేన్ నంబర్ 4 ట్యాంక్ బండ్ వద్ద చేరుకున్న దాని తర్వాత ఒక దాదాపు 1:30 నుంచి 2 గంటల సేపు ఈ యొక్క దీనికి సంబంధించి వెల్డింగ్ పూర్తిగా పనులు కొనసాగుతాయి. దాని తర్వాత ఈ యొక్క బడా వినాయకుడు గణేష్ ఖైరతాబాద్ సంబంధించి యొక్క నిమజ్జనం కూడా కొనసాగనుంది. దీనికి సంబంధించి పూర్తి ప్రక్రియ కూడా పోలీసులు పూర్తి చేశారు. అయితే ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ ప్రకారమే ఈ యొక్క బడా గణేష్ కూడా బయలుదేరిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడికి చేరుకోవడానికి కూడా దాదాపు ఇంకా మధ్యాహ్నము 2 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఎక్కడ కూడా యొక్క ట్రాఫిక్ ఆటంకం కలగకుండా కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. ఇప్పటికే ఈ యొక్క వినాయకుడు కూడా ఒక్కొక్క వినాయకుడు యొక్క గంగమ్మ ఒడికి కూడా చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా పోలీసులు మాత్రము ఇక్కడికక్కడ యొక్క రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే కేవలం గణేష్ సంబంధించిన భారీ వాహనాలు మాత్రమే లోపలికి అనుమతిస్తారు, మిగతా వాహనాలని లోపలికి అనుమతించలేని పరిస్థితి కూడా చూస్తాం. కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ యొక్క గణేష్ సంబంధించిన యొక్క సందడి కూడా ప్రారంభమైంది. ట్యాంక్ బండ్ వద్ద చాలా మంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ నిమజ్జనానికి సంబంధించి కూడా చాలా మంది కూడా ఇప్పటికే ట్యాంక్ బండ్ చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇటు ఆ ట్యాంక్ బండ్ సంబంధించి హుస్సేన్ సాగర్ నలువైపులా కూడా ఈ యొక్క నిమజ్జన సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఒక క్రేన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఈసారి క్రేన్స్ మరొక 3-4 క్రేన్స్ కూడా అదనంగా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వచ్చిన వినాయకులు వెంటనే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క వాహనాలు కూడా తరలించడానికి కూడా ప్రత్యేక రూట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితున్నాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. వాడవాడల గణేష ప్రతిమలు వడివడిగా అటు హుస్సేన్ సాగర్ తీరం వైపు కదులుతూ ఉన్నాయి. రాజ్ న్యూస్ ప్రతి విగ్రహ కదలిక అలాగే ఆయా ప్రాంతాల నుంచి మా కరెస్పాండెంట్స్తో లైవ్లు తీసుకుంటూ మీకు ప్రతి సెకండ్ నిమజ్జన మహాక్రతువుని అందిస్తూ ఉంది లైవ్లో. అంతేకాకుండా వివిధ పండితులు అలాగే ఆధ్యాత్మికవేత్తలతో కూడా లైవ్ కార్యక్రమాలు ఇవాళంతా కూడా కొనసాగుతాయి. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ఆయన ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నటువంటి ప్రముఖ హరికథ భాగవతారు కూడా ఆయన కాకర్ల హనుమంతరావు గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ హనుమంతరావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? నిమజ్జన మహాక్రతువు అంటున్నారు, చాలా అత్యద్భుతంగా జరుగుతోంది. అంటే నిమజ్జనాన్ని కూడా ఈ స్థాయిలో ఇంత వేడుగ్గా చేసుకోవడం వెనుక దాగి ఉన్న విశేషాలేంటి? అసలు వినాయక ఉత్పత్తి ఏమిటి? ఆ మహాగణాధిపతికి సంబంధించి వివరాలు మీ నోటి వెంట మా ప్రేక్షకులందరూ వినాలని కోరుకుంటున్నాం. తప్పకుండా.
గం గణాధిపాయ నమః. శ్రీనగజాతనయం సహృదయం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజాతనయం. జ్ఞానదాయకం విఘ్నసాయకం, జ్ఞానదాయకం విఘ్నసాయకం, సామనిగమగాయకం వినాయకం, సామనిగమగాయకం వినాయకం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజాతనయం. అనేకదం తం ఏకదాతం, అనేకదం తం ఏకదాతం, మనోజ్ఞసుమ మంజుల సుస్వాంతం, అనేకదం తం ఏకదాతం, మనోజ్ఞసుమ మంజుల సుస్వాంతం, వినోదకరవార వినోదకరవర మూర్తిమంతం, వినోదకరవర మూర్తిమంతం, సనాతనం దీక్షితార్చితం తం, సనాతనం దీక్షితార్చితం తం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజాతనయం. గణేశాయ నమః. అద్భుతమైన ప్రారంభం గురుగారు, చెప్పండి సార్. గణములకు ఈశుడు గణేశుడు. అవునండి. గణములు అంటే దేవతా గణాలు కావచ్చు, మనిషి శరీరంలో ఉన్న అంతఃశక్తుల గణము కూడా కావచ్చు. వాటిని నడిపించగలిగినటువంటి వాడు గణేశుడు. ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే భౌతికంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా మనకు అనేకానేక అంశాలు తెలుస్తూ ఉంటాయి. గణేశారాధన ఎందుకు చేయాలి, చేయటం వల్ల వచ్చే ఫలితం ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని ఆచరించిన వారు ధరిస్తారండి. అంటే మొదటి పూజ, తొలి పూజ ఖచ్చితంగా ఆయనకే చేయాలి. ఒకవేళ ఆయన విగ్రహం, ఆయన ప్రతిరూపం లేకపోతే పసుపుతో చేసైనా సరే ప్రారంభించాలి. ఏమిటి దీని వెనకున్నటువంటి ఆంతర్యం? గణేష్ తత్వం అనేది మొదటి నుంచి ఉందండి. పెద్దలు చెప్తారు, శివపార్వతుల కళ్యాణానికి గణేశతత్వం కూడా అక్కడ నిలబడింది అంటారు. అవును. శివపార్వతులు కుమారుడుగా మాత్రమే చూస్తే అవదండి.